రాజకీయంగా హీట్ ఎక్కిస్తోంది. ఇప్పటికే మూడు పార్టీలు కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి ప్రచారానికి తెరలేపుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు, దూషించుకుంటున్నారు, ఆరోపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దాదాపుగా ఇక మీ పని అయిపోయిందన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఏకంగా ఈ ఎన్నికలో గనక బీఆర్ఎస్ పార్టీ గెలుపొందితే బండ్లు ఓడలవచ్చు, ఓడలు బండ్లవచ్చు, ఏకంగా ప్రభుత్వమే మారిపోవచ్చు అన్న చందంగా మాట్లాడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి మాత్రం ఈ దెబ్బతో పూర్తిగా ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అధపాతాలని తొక్కేస్తానంటున్నారు. ఒకరిపై ఒకరు ఈ స్థాయిలో రెచ్చిపోతుండగా బీజేపీ మాత్రం చాలా సైలెంట్గా కేంద్ర మంత్రులు వచ్చినా, ఇతర రాష్ట్రాల నుంచి మంత్రులు వచ్చినా, వాళ్ళ యొక్క స్టార్ క్యాంపెయినర్లుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులున్నా, ఇతర రాష్ట్రాల డిప్యూటీ ముఖ్యమంత్రులున్నా, వాళ్ళు మాత్రం తమ పంతాన్ని ఒకే రకం కొనసాగిస్తూ ఉన్నారు. మా అభ్యర్థి కాంగ్రెస్ కాదు ఎంఐఎం అంటోంది బీజేపీ పార్టీ. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తూ ఉండగా ఈ సపోర్ట్ ఏకంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కాదు ఎంఐఎం అభ్యర్థి అన్న చందంగా బీజేపీ ప్రచారం తీరుతలు కనబడుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ పైన రెండు సంచలన సర్వేలు బయటకు వచ్చాయి. ఒకటి కేకే సర్వే, మరొకటి సైదులు ఇచ్చిన సర్వే. ఈ రెండు సర్వేలు కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఒకరేమో 17% మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందని చెప్పి సర్వే చెప్తే, ఇంకొకరేమో 5% కాంగ్రెస్కి ఎడ్జ్గా ఉంది, సో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం అంటూ మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి నాతో పాటుగా సైదులు గారు ఉన్నారు. సైదులు గారు ఇన్వైట్ చేస్తాను ముందుగా. సో జూబ్లీ హిల్స్లో ఏ వర్గాలు ఏమనుకుంటున్నాయి, ఎవరి వైపుగా ఉన్నారు, గెలుపు అవకాశం ఎక్కువగా ఎవరికి ఉన్నది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, లెట్ మీ ఇన్వైట్ సైదులు గారు. సో ఆర్టీవీలో నాతో పాటుగా సైదులు గారు ఉన్నారు. సో సైదులు గారితో నేను మీకు చాలా క్లుప్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎటువంటి సర్వేలు ఉన్నాయి, సర్వేలు ఏం చెప్తున్నాయి, మరి ఈ సర్వేలు ఎంతవరకు నిజం కాబోతున్నాయి మాట్లాడుకుందాం. సో సైదులు గారు ఇన్వైట్ చేశాను. సైదులు గారు, సో జూబ్లీ హిల్స్ బైపోల్ అనగానే మూడు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల ఆరోపణలు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్న చందంగా ఆరోపిస్తూ ఉన్నాయి. సో మీరు చేసిన సర్వే మాత్రం కాంగ్రెస్ కి కొంత ఎడ్జ్ కనిపిస్తోంది, సుమారు 5%, రైట్? కొద్దిగా ఎడ్జ్ కాదు, 5.7%. 5.7% అంటే అది పెద్ద మార్జిన్ ఏం కాదు, 1 వీక్ లో మారొచ్చు, 1-2 డేస్ లో. అంటే నా సర్వేలు అయితే చూద్దాం. సో ఆ సర్వే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మాట్లాడుకున్నాం. సో ముందుగా ఆయన ఇచ్చిన సర్వే ఏంటో చూద్దాం. సో నాతో పాటుగా సైదుల్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి పీసీఆర్ గ్రాఫిక్స్ పే చేయండి. సో డివిజన్ల వారీగా ఏ డివిజన్లో ఎటువంటి రిజల్ట్ ఉంది, కాంగ్రెస్కి ఎక్కువగా ఎడ్జ్ ఉంటుందా, బీఆర్ఎస్కా లేదా బీజేపీకా, సో ఏ పార్టీలు తీరుతలేంటో చూద్దాం. ముందుగా ఇక్కడ సైదుల్ గారు ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఇది. సో డివిజన్ వచ్చేసి బోరబండలో 43.6 కాంగ్రెస్కి వస్తే, అటు బీఆర్ఎస్ కి 44.5, అంటే బీఆర్ఎస్ కొంత ఎడ్జ్లో ఉంది బోరబండ. ఇక్కడ మనోజ్ గారు, బోరబండ అనేది మీరు అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, అందరు కూడా డివిజన్ వారి లెక్కలు మాత్రమే ఇచ్చారు. 7 డివిజన్లు ఉంటే 7 డివిజన్ వారి లెక్కలు మాత్రమే ఇచ్చారు. సో జూబ్లీల్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది స్లమ్, మాస్ ఏరియా. సో 80 to 90% పబ్లిక్ కూడా మాస్ ఉంటే 10 to 15%, 20% మాత్రమే క్లాస్ పీపుల్స్ ఉంటారు. ఇక్కడ బోరబండ ఓవరాల్ జూబ్లీల్స్ లో. సో మనం బోరబండ డివిజన్ చేసాము, బోరబండ బస్తీలు చేసాం. సో 7 డివిజన్స్ into 2 అంటే మొత్తం కూడా డివిజన్ బస్తీ అంటూ 14 ప్లేస్లలో మనం సర్వే చేయడం జరిగింది. సో ముందు సర్వే చూద్దాము. సో బీజేపీకి 11.8% ఉంది బోరబండలో. ఇక బోరబండ బస్తీలో కాంగ్రెస్ కి 40.7% ఉంటే, అటు బీఆర్ఎస్ అంటే ఓవరాల్ గా బోరబండ మొత్తం రెండు బోరబండ బస్తీ అండ్ బోరబండ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీగా చాలా ఎడ్జ్ ఉంది. అంటే ఒకటి గమనించాలి మనోజ్ గారు, ఇక్కడ 1% బోరబండ డివిజన్ లో ఉంటే బస్తీలో 4 to 5% మాత్రమే ఉంది. ఓకే, బస్తీ పబ్లిక్ బీఆర్ఎస్ ఎక్కువ కోరుకుంటున్నారు అక్కడ. సో బీజేపీ వచ్చేసి 13% ఇక్కడ. రహమత్ నగర్ లో 46.3, అటు బీఆర్ఎస్ నుంచి 39.6 అండ్ బీజేపీ వచ్చేసి 13.9. సో రహమత్ నగర్ లో కొంత కాంగ్రెస్ కి ఎడ్జ్ కనిపిస్తుంది, 5% ఎడ్జ్ కనిపిస్తుంది. సో రహమత్ నగర్ బస్తీ విషయానికి వస్తే 44 కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి వచ్చేసి 38.3, బీజేపీ 17.1. ఒకసారి ముందుగా మనం డివిజన్ అని చూద్దాం, డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఇది మొత్తం 2 డివిజన్లు, అది అవును రైట్. ఇంకా 5 డివిజన్లు ఉన్నాయి, మీకు ప్లే చేస్తాను, ప్లీజ్ ప్లే ప్లీజ్. సో నెక్స్ట్ డివిజన్ కి వస్తే కనుక రైట్, నెక్స్ట్ దాంట్లో ఎర్రగడ్డలో కాంగ్రెస్ కి 47.1, బీఆర్ఎస్ కి 42, అంటే 5% కాంగ్రెస్ ఉంది. ఇక బీజేపీ 10, బీజేపీ ఎక్కడ కూడా 20 దాటినట్లేదు కదా. అవును. సో ఇక్కడ ఎర్రగడ్డ బస్తీ విషయానికి వస్తే దాంట్లో 44.7 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 40.4, బీజేపీ 14.7. శ్రీనగర్ కాలనీ 49.3 అండ్ బీఆర్ఎస్ 34, సో 16.6 వచ్చేసి బీజేపీ. శ్రీనగర్ కాలనీ బస్తీ అంటే ప్రతి దగ్గర మీరు చూస్తే బస్తీ ఉంది, మెయిన్ ఏరియా ప్రైమ్ ఏరియా కూడా ఉంది. సో శ్రీనగర్ కాలనీ బస్తీలో 42.4 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వచ్చేసి 37.6, బీజేపీ 19.8. నెక్స్ట్ ఇంకో 2 డివిజన్లు ఉన్నాయి. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో నెక్స్ట్ షేక్పేట్ వచ్చేసి కాంగ్రెస్ 44.6 ఉంది,
సో బీఆర్ఎస్ 40.5 4% ఎక్కువగా ఉంది. బీజేపీ 14.8, షేక్పేట్ బస్తీ 44.9 కాంగ్రెస్, బీఆర్ఎస్ వచ్చేసి 41.3. సో యూసఫ్ కూడా 45.2 అండ్ బీఆర్ఎస్ 37.2. యూసఫ్ కూడా బస్తీ, సో యూసఫ్ కూడా నవీన్ యాదవ్ ఓన్ ప్రాపర్ ఆయన డివిజన్ కాబట్టి కొంచెం ప్లస్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా పీసీఆర్? సో నెక్స్ట్ ప్లే చేయండి. సో వెంగళరావు నగర్లో 45 ఎక్కువగా సెటిలర్స్ ఉండే ఏరియా ఇది. సెటిలర్స్లో 45.4 కాంగ్రెస్కి, 34.9 బీఆర్ఎస్కి, బీజేపీ 19.6. ఓకే, ఆల్మోస్ట్ 20% వరకు వచ్చింది. ఇక వెంగళరావు నగర్ విషయానికి వస్తే దాంట్లో కాంగ్రెస్ 44.8 అండ్ బీఆర్ఎస్ 39.4, బీజేపీ 15.7. ఇక ఓవరాల్గా మీకు కింద మొత్తం అని కనిపిస్తోంది. కాంగ్రెస్కి వచ్చేసి 45% ఓటింగ్ పర్సెంటేజ్, బీఆర్ఎస్కి వచ్చేసి 39.4 అండ్ బీజేపీ వచ్చేసి 15.3. ఇది అంటే ఇంకా బీజేపీ కనీసం 20 కూడా రీచ్ అవ్వలేకపోయింది. సో ఇది ఓవరాల్గా ఆయన ఇచ్చిన సర్వే. సో అటు ఇటుగా మొత్తం కలిపి ఇక్కడ మన కింద కనబడుతున్న ప్రకారంగా 5.7 కాంగ్రెస్కి ఎక్కువగా అవకాశం ఉంది. సో మాట్లాడదాం సైదుల్ గారితో. సైదుల్ గారు, డివిజన్ వైజ్గా మీరు సర్వే చేశారు. బిఫోర్ దాట్ మీ సర్వే గురించి తెలుసుకుంటాను నేను. సో మీ సర్వే ఎక్కడెక్కడ సర్వేలు చేశారు, ఎంతమంది టీంతో సర్వే జరిగింది, ఏ పద్ధతులు అవలంబించారు, సో ఈ సర్వే ద్వారా ఎన్ని రోజులు సర్వే జరిగింది? సో మనోజ్ గారు, నేను గత కొంతకాలంగా నాకు అంటూ సర్వే సంస్థ ఏం లేదు. నేను కొంతమంది టీంని హైర్ చేసుకొని, సో వాళ్ళ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ని కూడా నేను హైర్ చేసుకొని, నా టీం ఎలా ఉంటుందంటే ఏదో ఇంటింటి సర్వే లాగా, ఏదో ఫోన్ కాల్స్ తోటి సర్వే లాగా అలా కాదు. గ్రౌండ్లోకి వెళ్ళి న్యాచురల్గా ఒక నలుగురు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడింది విని వాళ్ళు ఒకసారి గెస్ చేస్తుంటారు. సో మళ్ళీ హోటల్స్లలో, షాప్స్లలో, కిరాణం షాప్స్లలో, టీ షాప్లలో, టీ పాయింట్లలో వాళ్ళు ఎవరైతే డిస్కషన్స్ చేస్తున్నారో, సో బీఆర్ఎస్ గెలుస్తుందని, కాంగ్రెస్ గెలుస్తుందని, పలానా క్యాండిడేట్ ఇలా, పలానా క్యాండిడేట్ ఇలా అని చెప్పేసి వాళ్ళ డిస్కషన్స్ తీసుకొని వాళ్ళు చెప్తుంటారు. సో ఈ వ్యక్తి ఇలా చెప్పాడు అని చెప్పేసి దాని తర్వాత క్రాస్ చెకింగ్ కోసం మేము కూడా ఏం చేస్తామంటే చాలా సీరియస్గా గ్రౌండ్లో మళ్ళొక్కసారి ఎంక్వైరీ చేస్తాం. గ్రౌండ్లో కాలింగ్ పద్ధతిలో ఆఫీస్ నుంచి కూడా ఒకసారి ఇది కరెక్టా కాదా అంటే జనరల్గా మేము చేసిన సర్వే రిపోర్ట్కి మళ్ళీ వేరే కాల్ చేసి ఆఫీస్ నుంచి కాల్ చేసి పలానా సంస్థ సర్వే నుంచి మాట్లాడుతున్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మీరు ఎవరికి ఈ పలానా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది, మీకు పథకాలన్నీ అందుతున్నాయా లేదా అంటే ఫస్ట్ న్యాచురల్ టాక్ స్టార్ట్ అవుతుంది మనోజన్ గారు. న్యాచురల్ టాక్ తర్వాత చిన్నగా మెల్లమెల్లగా అతను ఒపీనియన్ తెలుసుకొని చివరిలో జూబ్లీల్ సెలక్షన్ ఉంది, చివరిలో మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో సార్ బాగున్నారా, ఇట్లా ఎలక్షన్ వస్తుంది, ఏం జరుగుతుంది, మీకు డెవలప్మెంట్స్ ఏమైనా అయినాయా, ఇలా ఒకే విధంగా మనం క్రాస్ చెకింగ్ సర్వే చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని చెప్పేసి మనం ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ గ్రౌండ్లోకి ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ మనం పర్ఫెక్ట్గా అతన్ని నాడి ఏ విధంగా ఉందనేది తెలుసుకున్న తర్వాత మన సర్వే వచ్చేటువంటి సర్వే కానీ ఒక టార్గెటెడ్ సర్వే అంటే ఇప్పుడు ఒక ఒడ్డెర బస్తీ జూబ్లీస్ నేను చూసినప్పుడు ఒడ్డెర బస్తీని లేదా సెటిలర్స్ ని ఇట్లా టార్గెటెడ్ కాదు, ఓవరాల్ సర్వే అంతే అనేది టార్గెటెడ్ సర్వే కాదు, ఇది ఓవరాల్ గా మిక్స్డ్ ఓటర్స్ కూడా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే మనోజ్ గారు మాకు ఈ ఒడ్డెర పథకాలు వచ్చిన వారు ఒక లాజిక్ పాయింట్ మీరు ఆలోచించండి. సర్వే అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రోజులల్లో నాకు తెలిసి గతంలో సర్వేలు చాలా జాగ్రత్తగా చేశారు, సర్వేలన్నీ కూడా నిజమయ్యాయి, కొందరివి ఫెయిల్ అయ్యాయి, కొందరివి సక్సెస్ అయ్యాయి. సో నా సర్వేలో ఏంటంటే నా సర్వే ఏదో గొప్ప అని నేను చెప్పుకోవట్లేదు.